హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలోని 10వ చాప్టర్ టైం, కాలం ఈ చాప్టర్ని నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, చూడండి. ఏఎం అండ్ పిఎం అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. Mahita's sister attended an interview in Rajahmundry and returned home in Eluru that evening. మహితా వాళ్ళ అక్క రాజమండ్రిలో ముఖాముఖి అంటే ఇంటర్వ్యూకి హాజరై సాయంత్రానికి ఏలూరులో ఉన్న వారి ఇంటికి వచ్చేసింది. మహిత, హౌ వాజ్ యువర్ జర్నీ? ఈ ప్రయాణం ఎలా సాగింది అని మహిత అడిగింది వాళ్ళ సిస్టర్ని. వాళ్ళ సిస్టర్, ఇట్ వాజ్ ప్లెజెంట్. ఇట్ టుక్ 2 hours టు రాజమండ్రి అండ్ 105 minutes ఫర్ ద రిటర్న్ జర్నీ. రాజమండ్రికి వెళ్ళడానికి 2 గంటలు, తిరిగి రావడానికి 105 నిమిషాలు పట్టింది. అప్పుడు మహిత, యు మీన్ ఇట్ టుక్ 120 minutes టు గో టు రాజమండ్రి అండ్ 1 hour 45 minutes ఫర్ ద రిటర్న్ జర్నీ? అంటే నువ్వు అనేది రాజమండ్రికి వెళ్ళడానికి 120 నిమిషాలు, రావడానికి 105 నిమిషాలు, అంటే 1 గంట 45 నిమిషాలు పట్టింది కదూ? వాళ్ళ సిస్టర్, ఎస్, అవును. నీకు అర్థమైందో వాళ్ళ సంభాషణ? ఇవి చెయ్యండి. మహితాస్ సిస్టర్ స్టార్టెడ్ at 6:30 in the morning and traveled for 2 hours. What time did she reach Rajahmundry? మహిత వాళ్ళ అక్క ఉదయం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 2 గంటలు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి రాజమండ్రి చేరింది? మహితాస్ సిస్టర్ స్టార్టెడ్ at 3 o'clock in the afternoon and traveled for 1 hour 45 minutes. At what time did she reach Eluru? మహితా వాళ్ళ అక్క మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 1 గంట 45 నిమిషాలు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి ఏలూరు చేరింది? హౌ మచ్ టైమ్ డిడ్ షీ టేక్ ఫర్ ద ట్రావెల్ టు అండ్ ఫ్రమ్? ఆమె మొత్తం ఎన్ని గంటలు ప్రయాణం చేసింది? ఈ ప్రశ్నలకు వీడియో పాజ్ చేసి సమాధానాలు చేయండి. చేశారు కదా? ఇప్పుడు మొదటి ప్రశ్న చూడండి. ఆమె ఉదయం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 2 గంటలు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి రాజమండ్రి చేరుంటుంది అన్నప్పుడు ఆమె మొదలుపెట్టింది 6 గంటల 30 నిమిషాలకి. ఆమె ఎంతసేపు ప్రయాణించింది? 2 గంటలు. అంటే ఏ టైంకి రాజమండ్రిలో చేరుంటుంది అన్నప్పుడు మనం ఈ 6 గంటల 30 నిమిషాలకి 2 గంటలు కలపాలి కదా. అప్పుడు మనకి తెలుస్తుంది 000-303-628 కదా. అంటే 8 గంటల 30 నిమిషాలకు. ఇంకోలా చెప్పాలంటే 6 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 2 గంటలు ప్రయాణం చేసింది కదా. కాబట్టి 6 గంటల 30 నిమిషాలకు 2 గంటలు కలిపితే 1 గంట కలిపితే 6 గంటల 30 నిమిషాలు 7 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇంకొక గంట కలిపితే 8 గంటల 30 నిమిషాలు అవుతుంది. దాన్నే మనం కూడిక చేసి చెప్తే 8 గంటల 30 నిమిషాలు వచ్చింది కదా. అలాగే మహితా వాళ్ళ అక్క మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 1 గంట 45 నిమిషాలు ప్రయాణించింది. ఆమె ఏలూరుకి ఏ సమయానికి చేరింది అన్నప్పుడు కూడా సేమ్ అలాగే కదా చేయాలి. 3 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఎంతసేపు ప్రయాణించింది? 1 గంట 45 నిమిషాలు కదా. అప్పటికి ఎంత సమయానికి చేరుంటుంది అన్నప్పుడు 3 గంటలకి 1 గంట 45 నిమిషాలు కలపాలి కదా. ఇది మొదలుపెట్టిన సమయం, ఇది ప్రయాణించిన సమయం, రెండింటినీ కలిపితే చేరుకున్న సమయం తెలుస్తుంది కదా. కాబట్టి 05 కలిపితే 5, 04 కలిపితే 4, 31 కలిపితే 4, అంటే 4 గంటల 45 నిమిషాలు, సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకి ఆమె ఏలూరుకి చేరుకుంటుంది.
ఆమె మొత్తం ఎన్ని గంటలు ప్రయాణం చేసింది అన్నప్పుడు ఆమె మొదట రాజమండ్రికి వెళ్ళడానికి ఎంతసేపు ప్రయాణం చేసింది? 2 గంటలు. మళ్ళీ తిరిగి రావడానికి ఎంత సమయం ప్రయాణం చేసింది? 1 గంట 45 నిమిషాలు. మొత్తం ఎన్ని గంటలు ప్రయాణం చేసింది అన్నప్పుడు మొత్తం మనం కూడాలి కదా. అంటే 05 5 04 4 21 3. ఆమె మొత్తం 3 గంటల 45 నిమిషాలు ప్రయాణం చేసింది కదా. మొత్తం ఆమె 3 గంటల 45 నిమిషాలు ప్రయాణం చేసింది. మీరు చేసిన సమాధానాలు కూడా కరెక్ట్ కదా చూసుకోండి. కరెక్ట్ గానే చేశారు కదా. మహిత అబ్జర్వ్డ్ ద టైమింగ్ బోర్డ్ ఆఫ్ ఏ లైబ్రరీ అండ్ got confused about AM PM while returning from school. She asked her sister for clarification. మహిత పాఠశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు లైబ్రరీ పనివేళల గల సూచికలో AM PM అనే అక్షరాలు చూసి తికమక పడింది. AM PM అనే అక్షరాలు చూసి ఆ అమ్మాయికి అర్థం కాలేదు. అక్కను సందేహాన్ని తీర్చమని అడిగింది. మీరు కూడా అంతే కదా. మీకేమైనా అర్థం కాకపోతే ఏం చేయాలి? మీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ లేదా తెలిసిన వాళ్ళని కానీ లేదా స్కూల్లో టీచర్స్ని కానీ అవి ఏంటి అన్నది అడిగి తెలుసుకోవాలి కదా. ప్రశ్నిస్తేనే మీకు సమాధానం దొరుకుతుంది. మహిత కూడా వాళ్ళ అక్కను అడిగింది. AM PM అంటే అర్థం కాక అడిగింది. అక్కడున్న లైబ్రరీ దగ్గర ఉన్న బోర్డు ఇలా ఉంది చూడండి. 6 AM to 11 AM, మళ్ళీ 2 PM to 6 PM. ఇక్కడ AM అంటే ఏంది, PM అంటే ఏంది అనేది మహితాకి అర్థం కాలేదు. వాళ్ళ అక్క ఇలా చెప్పింది. ద టైమ్ ఫ్రమ్ midnight 12 o'clock to 12 noon is written as AM and time from noon to midnight is written as PM. వాళ్ళ అక్క ఇలా చెప్పింది. మధ్యరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గల సమయాన్ని AM గాను, మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యరాత్రి 12 గంటల వరకు గల సమయాన్ని PM గాను సూచిస్తాం. అంటే రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు AM అంటే మనకి ఉదయం సమయం, తెల్లవారుజామున ఉండే సమయం. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు PM అంటే మనకి మధ్యాహ్నం నుంచి సాయంత్రము అలాగే రాత్రి అయ్యే వరకు, అర్ధరాత్రి వరకు కదా. దీస్ ఆర్ షార్టెండ్ ఫార్మ్ ఆఫ్ యాంటెమెరిడియన్ అండ్ పోస్ట్ మెరిడియన్. AM PMలు అనేవి మధ్యాహ్నానికి ముందు మధ్యాహ్నానికి తర్వాతలను సూచించే సంక్షిప్త రూపాలు, షార్ట్ ఫార్మ్స్. AM అంటే యాంటమెరిడియన్, PM అంటే పోస్ట్ మెరిడియన్. నౌ కెన్ యూ టెల్ ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద లైబ్రరీ. ఇప్పుడు నీకు AM PM అంటే అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నువ్వు లైబ్రరీ పనివేళలు తెలపగలవా? ఇక్కడున్న లైబ్రరీ పనివేళలు మీరు తెలపగలరా? చెప్పండి. AM అంటే ఏంటి? బిఫోర్ 12 noon, 12 మధ్యాహ్నం 12కు ముందు AM అంటే కదా. ఇట్ మీన్స్ ఫ్రమ్ midnight 12 to బిఫోర్ 12 noon, అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు AM. PM అంటే ఆఫ్టర్ 12 noon అంటే మధ్యాహ్నం 12 తర్వాత. ఇట్ మీన్స్ ఫ్రమ్ 12 noon టు బిఫోర్ midnight 12, మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి మధ్యరాత్రి 12 గంటల వరకు అని అర్థం. కానీ ఇప్పుడు లైబ్రరీలో ఉన్న పనివేళలు అంటే ఏమున్నాయి? 8 AM to 11 AM అని ఉన్నాయి కదా. ఇక్కడ 8 AM, AM అంటే ఉదయకాలంలో అంటే మధ్యాహ్నానికి ముందు AM అంటే కదా. మధ్యాహ్నానికి ముందు అంటే 8 AM అంటే పొద్దున్నే, ఉదయము 8 గంటలకి, ఉదయం 8 గంటలకి. అలాగే 11 AM అంటే ఉదయం 11 గంటలకి, అంటే మధ్యాహ్నం అవ్వడానికి 1 గంట ముందు కదా. 8 గంటల ఉదయం నుండి
11 గంటలు ఉదయం వరకు అని. అలాగే 2 PM to 6 PM అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కదా. మధ్యాహ్నం తర్వాత కదా పిఎం అంటే, మధ్యాహ్నం 12 తర్వాత పిఎం. కాబట్టి 2 PM to 6 PM అంటే 2 అన్నప్పుడు మధ్యాహ్నం టైం కదా, కాబట్టి 2 గంటలు మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటల వరకు అని అర్థం. ఇక్కడ మీకు ఒక కృత్యం ఇచ్చారు, యాక్టివిటీ. లుక్ ఎట్ ద ఈవెంట్. ఇక్కడ కొన్ని సందర్భాలు ఇచ్చారు చిత్రాల్లో. అబ్జర్వ్ ద క్లాక్. ఇక్కడ క్లాక్ కూడా ఇచ్చారు, గడియారం. గడియారంలో ముళ్ళు సమయాన్ని సూచిస్తున్నాయి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా. అండ్ డిసైడ్ ఇట్స్ AM ఆర్ PM. నోట్ ఇట్ ఇన్ ద బాక్స్ గివెన్. ఇక్కడ ఇచ్చిన సమయాలు ఈ చిత్రాలు చూసి అది AM PM అన్నది నిర్ధారించి ఆ పక్కనున్న గడిలో రాయండి అన్నారు. మీరు ఈ యాక్టివిటీ చేయండి వీడియో పాస్ చేసి. చేశారు కదా. మీకు ఇక్కడ చిత్రాలు వీడియోలో క్లియర్గా కనిపించకపోతే మీ పుస్తకం ముందు పెట్టుకొని వీడియో చూస్తూ చూడండి, సరేనా. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో ఎలా ఉంది, సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నాడు. భూమికి దగ్గరగా ఏ సమయంలో ఉంటాడు సూర్యుడు? ఉదయం ఉదయిస్తున్నప్పుడు లేదా సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు కదా. ఇక్కడ చూడండి కోడి కూడా ఉంది. కోడి కూస్తూ ఉంది కదా. కోళ్ళు ఎప్పుడు కూస్తాయి? ఉదయం సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కోళ్ళు కూస్తాయి కదా. కాబట్టి ఇది ఉదయ సమయం. ఉదయం అంటే ఎప్పుడు? మధ్యాహ్నానికి ముందు కదా. మధ్యాహ్నానికి ముందు, బిఫోర్ నూన్ కదా. బిఫోర్ నూన్ అంటే AM. కరెక్ట్, AM కరెక్టే. మరి AM అన్నప్పుడు సమయం ఎంత అవుతుందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు గడియారం చూద్దాం. ఉదయం AM అని తెలిసింది, కానీ సమయం అన్నప్పుడు గడియారంలో చూస్తే మనకి 2 ముళ్ళులు ఉన్నాయి. మనకి మామూలుగా 3 ముళ్ళులు ఉంటాయి, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు అని. ఇక్కడ 2 ముళ్ళులు ఉన్నాయంటే అర్థం ఏమేమి ముళ్ళులు ఉన్నాయి? ఒకటి గంటల ముళ్ళు, ఒకటి నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు లేదు. సరే, ఇప్పుడు ఏది గంటల ముళ్ళు, ఏది నిమిషాల ముళ్ళు? బాగా మందంగా కొంచెం పొట్టిగా ఉన్నది గంటల ముళ్ళు, కొంచెం పలుచగా పొడవుగా ఉన్నది నిమిషాల ముళ్ళు కదా. ఇక్కడ ఎరుపు కలర్లో ఉన్నది కొంచెం పొట్టిగా మందంగా ఉంది కదా, ఇది గంటల ముళ్ళు అవుతుంది. నిమిషాల ముళ్ళు ఇది నలుపు రంగులో ఉన్నది కదా. ఇప్పుడు గంటల ముళ్ళును మొదట చూద్దాం. గంటల ముళ్ళు ఏ నంబర్ వైపు ఉంది లేదా ఏ నంబర్ దాటింది? 6 వైపు ఉంది కదా. అంటే మనకి సమయము 6 గంటలు. నిమిషాలు కదా కనుక్కోవాలి కదా. AM బాక్స్లో రాస్తున్నా చూడండి, ఎందుకంటే అది ఉదయం సమయం కదా, కాబట్టి AM బాక్స్లో రాస్తున్నా. 6 గంటలు. నిమిషాలు అన్నప్పుడు నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది కరెక్ట్గా. 12 మీద ఉంది అంటే అది 0 అని అర్థం. 12 మీద ఉందంటే ఆ నిమిషాలన్నీ 0 నిమిషాలు. కాబట్టి కరెక్ట్గా 6 గంటలు అవుతుంది సమయం. 6 గంటలు AM. 6 AM. తర్వాత ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బట్టలు వేసుకుంటున్నాడు, దుస్తులు ధరిస్తున్నాడు కదా. గడియారం చూడండి. గడియారంలో ఎరుపు రంగుది మందంగా ఉంది కదా, కాబట్టి అది గంటల ముళ్ళు. నలుపు రంగుది పలుచగా ఉంది కాబట్టి అది నిమిషాల ముళ్ళు. మొదట మీరు ఏ సమయంలో బట్టలు ధరిస్తారు మామూలుగా? పొద్దున్నే కదా. పొద్దున్నే స్నానం చేసి బట్టలు ధరిస్తారు, అంటే అది బిఫోర్ నూన్, మధ్యాహ్నానికి ముందు. అంటే AM PM? మధ్యాహ్నానికి ముందు అంటే AM కదా. సరే, ఇప్పుడు సమయం చూస్తే సమయము గంటల ముళ్ళు ఏ నంబర్ దాటింది? 7ని దాటింది. అంటే గంటలు 7. 7 గంటల. నిమిషాల ముళ్ళు ఎక్కడుంది? నిమిషాల ముళ్ళు 6 మీద ఉంది కరెక్ట్గా. 6 మీద ఉంది అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకుముందు తరగతులు నేర్చుకున్నారు కదా, ఒక్కొక్క భాగానికి ఎన్ని నిమిషాలు? ఒక్కొక్క భాగానికి 5 నిమిషాలు.
ఇదేమో 6 మీద ఉంది. అంటే 6 భాగాలు దాటొచ్చింది. ఒక్కొక్క భాగానికి 5 నిమిషాలైతే 6 భాగాలకి ఎంత అవుతుంది? 6 ఐదులు కదా, 6 ఐదులు ఎంత? 30. అంటే నిమిషాల మల్లు 30 నిమిషాలు దాటింది ఇప్పటికి. 7 గంటల 30 నిమిషాలు AM 7:30 AM. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు? తింటూ ఉన్నారు. స్నానం చేసి బట్టలు మార్చుకుని తింటూ ఉన్నారు. ఇది కూడా ఉదయమే కదా చేస్తారు. పిల్లలందరూ పొద్దున్నే ఇంట్లో తింటారు కదా స్నానం చేసిన తర్వాత. కాబట్టి అది బిఫోర్ నూన్, ఉదయము, మధ్యాహ్నానికి ముందు. అది కూడా ఏఎంఏ అవుతుంది. ఇప్పుడు టైం ఎంతో చూద్దాం. గంటల ముళ్ళు ఏ నంబర్ మీద ఉంది లేదా ఏ నంబర్ దాటింది? 8 మీద ఉంది కరెక్ట్గా. అంటే గంటలు 8. నిమిషాల ముళ్ళు ఏ నంబర్ మీద ఉంది? 12 మీద ఉంది. అంటే 0గా తీసుకోవాలి కదా. నిమిషాల ముళ్ళు 12 మీద ఉంటే 0గా తీసుకోవాలి. కాబట్టి 8 గంటలు. 8 AM. తర్వాత పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారు. ఈ చిత్రంలో బడికి ఏ సమయంలో వెళ్తారు? రైట్, ఉదయమే కదా, మధ్యాహ్నానికి ముందు. అంటే AM, బిఫోర్ నూన్. సమయం చూస్తే గంటల ముళ్ళు ఏ నంబర్ దాటింది? 8ని దాటి కొంచెం ముందుకెళ్ళింది కదా. కాబట్టి 8 గంటల. నిమిషాలు అన్నప్పుడు సేమ్ ఇందాకట్లాగే నిమిషాల ముళ్ళు 6 మీద ఉంది. 6 భాగాలు దాటొచ్చింది. అంటే ఒక్కొక్క భాగానికి 5 నిమిషాలు. అట్లా 6 భాగాల కన్నప్పుడు 6 ఐదులు. ఒక భాగానికి 5 నిమిషాలు అయితే 6 భాగాలకి 6 ఐదులు కదా. అంటే 30 నిమిషాలు. 8 గంటల 30 నిమిషాలు. 8:30 AM. ఇప్పుడు ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? బడిలో తింటూ ఉన్నారు. మీరు బడిలో మీ ఫ్రెండ్స్తో ఏ టైంలో తింటారు? మధ్యాహ్నం కదా. మధ్యాహ్నం లంచ్ టైంలో తింటారు కదా. అంటే ఇది మధ్యాహ్నం తర్వాత. కాబట్టి PM, ఆఫ్టర్నూన్ కదా. PM, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం తరువాత. ఇప్పుడు టైం చూస్తే గంటల ముళ్ళు ఏ నంబర్ మీద ఉంది లేదా ఏ నంబర్ దాటి ఉంది? 12ని దాటి ఉంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల. నిమిషాల ముళ్ళు ఎన్ని భాగాలు దాటి వచ్చింది? 1, 2, 3. కాబట్టి 3 మీద ఉంది. అంటే ఒక్కొక్క భాగానికి 5 నిమిషాలు అయితే ఒక్కొక్క భాగానికి 5 minutes. అప్పుడు ఎన్ని భాగాలు దాటి వచ్చింది నిమిషాల ముళ్ళు? 3 భాగాలు. అంటే 3 × 5 కదా. అంటే 3 5లు 15. 3 5లు 15. 12:15 PM. ఇది మధ్యాహ్నం తర్వాత, ఆఫ్టర్ నూన్. కాబట్టి PM. తర్వాత ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఏ టైంలో ఆడుకుంటారు మామూలుగా? సాయంత్రం కదా, డ్రిల్ పీరియడ్ ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి PM, మధ్యాహ్నం తరువాత. సమయం చూస్తే గంటల ముళ్ళు 3ను దాటింది. కాబట్టి 3 గంటల. నిమిషాల ముళ్ళు 9 మీద ఉంది. అంటే 9 భాగాలు దాటొచ్చింది. ఒక్క భాగానికి 5 నిమిషాలు చొప్పున 9 భాగాలకి 9 × 5 కదా. అంటే 45 నిమిషాలు. 3 గంటల 45 నిమిషాలు మధ్యాహ్నం. కాబట్టి PM. అలాగే ఇప్పుడు పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్తున్నారు. బడి నుంచి ఇంటికి ఏ టైంలో వెళ్తారు? సాయంత్రం కదా. అంటే PM. సమయం చూస్తే గంటల ముళ్ళు 5ను దాటి ఉంది. ఎరుపు రంగులో ఉన్న ముళ్ళు 5ను దాటి ఉంది. కాబట్టి 5 గంటల. నిమిషాల ముళ్ళు 6 మీద ఉంది. అంటే 6 భాగాలు. ఇంతకుముందు తెలుసుకున్నాం కదా 6 భాగాలు అంటే ఎన్ని నిమిషాలు? ఒక్కొక్క భాగానికి 5 నిమిషాలు చొప్పున 6 భాగాలకి 6 5లు 30. 30 నిమిషాలు. అంటే 5 గంటల 30 నిమిషాలు సాయంత్రం. అంటే PM.
ఈ అమ్మాయి ఇప్పుడు చదువుకుంటూ ఉంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకోవడం, చదువుకోవడం చేస్తారు కదా ఇంట్లో. అది ఏ టైంలో చేస్తారు? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటే సాయంత్రం, అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే పిఎం. సమయం చూస్తే గంటల ముళ్ళు 8 మీద ఉంది కాబట్టి 8. నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది అంటే 0గా తీసుకోవాలి. 0. అది సాయంత్రం కాబట్టి పిఎం. చెప్పాలంటే రాత్రి 8 గంటల రాత్రి పిఎం, 8 పిఎం. తర్వాత అమ్మాయి నిద్రపోతూ ఉంది. కిటికీలో చూస్తే చందమామ కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అంటే సమయం రాత్రి అయ్యింది కదా. రాత్రి అయ్యింది అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే పిఎం, మధ్యాహ్నం తర్వాత. సమయం ఎంత? గంటల ముళ్ళు 9 మీద ఉంది కాబట్టి 9. నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది అంటే 0గా తీసుకోవాలి. 0. అది మధ్యాహ్నం తర్వాత కాబట్టి పిఎం. అర్థమయ్యాయి కదా ఏఎం పిఎం ఎలా చూడాలి, అలాగే గడియారంలో సమయాన్ని ఎలా లెక్క పెట్టాలి. అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మీరు ఈ యాక్టివిటీ చేయండి. ఫిల్ ద టేబుల్ విత్ యువర్ డైలీ లైఫ్ యాక్టివిటీస్. ఇక్కడ మీరు రోజు చేసే పనుల్ని ఏ టైంకి చేస్తారు, అది ఏఎం పిఎం, మొత్తం యాక్టివిటీస్ రాయండి. ఒకటి ఇచ్చారు ఎగ్జాంపుల్, వేకప్ టైం. మామూలుగా పిల్లలందరూ ఏ టైంలో లేస్తారు? మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా 6 గంటలకు ఉదయం. ఉదయం అంటే ఏఎం కదా. ఉదయం 6 గంటలకి లేస్తారు. అలాగే మీరు చేసే మొత్తం యాక్టివిటీస్ అన్నీ ఈ టేబుల్లో రాయండి. ఏం యాక్టివిటీ చేస్తారు, అది ఏ టైంకి చేస్తారు, అది ఏఎం పిఎం అన్నవి ఇక్కడ రాయండి. చేశారు కదా. ఒకసారి ఇక్కడ ఉన్న చిత్రాన్ని గమనించి చూడండి వీడియో. రైల్వే స్టేషన్ డిజిటల్ క్లాక్ 18:06. రైల్వే స్టేషన్లో డిజిటల్ గడియారం. ఇలా ముళ్ళులతో సూచించేదాన్ని అనలాగ్ అంటాము. ఇలాగ నంబర్స్ డైరెక్ట్గా చూపించే గడియారాన్ని డిజిటల్ గడియారం, డిజిటల్ క్లాక్ అంటాం. అందులో టైం ఎంత చూపిస్తుంది? 18:06 అని. 18 ఏంటి? మన గడియారంలో 12 కదా ఉంటాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, డౌట్ వచ్చిందా? మనకేమో రోజులో 24 గంటలు ఉంటాయి, కానీ గడియారంలో ఏమో 12 గంటలే ఉంటాయి. మరి మిగతా గంటలను ఎలా లెక్క పెడతాం? ఈ డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఒకసారి ఇంకా దీని గురించి తెలుసుకుందాం. బై ద టైమ్ రాజు అండ్ హిస్ ఫాదర్ ఎంటర్డ్ into the railway station, Raju observed that the digital clock is displaying 18:06 hours. He got confused and asked his father. రాజు మరియు వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు రాజు ఒక డిజిటల్ గడియారంలో 18:06 అన్న సమయం చూశాడు. 18 గంటల 6 నిమిషాలు అన్న సమయాన్ని చూశాడు. అర్థం కాక నాన్నగారిని అడిగాడు. అదేంటి, మనకి 12 గంటలే కదా గడియారంలో ఉంటాయి, ఇక్కడ 18 ఉంది అని చెప్పి రాజుకు అర్థం కాలేదు. అందుకని వాళ్ళ నాన్నను అడిగాడు. వాళ్ళ నాన్న ఇలా చెప్తున్నాడు. We use 12 hours format, but the railway department uses 24 hours format. This helps to confirm whether arrival or departure of a train is ఆఫ్టర్నూన్ ఆర్ బిఫోర్ నూన్. మనం సాధారణంగా 12 గంటల గడియారాన్ని ఉపయోగిస్తాం కదా. మన గడియారంలో 12 గంటలే ఉంటాయి, కానీ రోజుకు 24 గంటలు ఉంటాయి. కాబట్టి రైల్వే వారు ఏం చేస్తారు? రైల్వే విభాగం వారు 24 గంటల సమయాన్ని ఉపయోగిస్తారు. మనం 12 గంటల సమయాన్ని సూచించే గడియారాలు ఉపయోగిస్తే రైల్వే వారు 24 గంటల్ని సూచించే సమయాన్ని ఉపయోగిస్తారు. ఈ విధానం వల్ల రైళ్ల రాకపోకలు ఉదయమా మధ్యాహ్నమా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. రైలు వస్తున్నది ఉదయమా మధ్యాహ్నమా, మనం ఏఎం పిఎం వాడాలి ఉదయమా మధ్యాహ్నమా తెలియాలి అంటే
కదా. మనకు రైళ్ల రాకపోకలు ఉదయమా మధ్యాహ్నం అనేది వాళ్ళు 24 గంటల సమయాన్ని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు తెలీదా అంటే 12 గంటల సమయం వాడితే తెలీదా? తెలుస్తుంది. ఎలా అంటే మనం ఇప్పుడు అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏఎం అని, మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 వరకు పీఎం అని తెలుసుకుంటున్నాం కదా. అంటే మనం 12 గంటల సమయం వాడితే ఖచ్చితంగా పక్కన ఏఎం, పీఎం అనేది కూడా తెలపాలి. అలా తెలిపితే అది మధ్యాహ్నమా, ఉదయమా అని తెలుస్తుంది. కానీ రైల్వే వాళ్ళు మళ్ళీ పక్కన ఇంకొక 2 ఏఎం, పీఎం అన్నది తెలపడానికి ఈ డిజిటల్ క్లాక్‌లో కష్టమవుతుంది కాబట్టి 24 గంటల సమయాన్నే వాళ్ళు వాడతారు. అప్పుడు తక్కువ ప్రదేశంలోనే నంబర్స్‌ని సూచించొచ్చు కాబట్టి. ఇక్కడ వాళ్ళు 24 గంటల సమయాల్లో ఎలా వాడతారంటే, సో వి యూజ్ 24 అవర్ ఫార్మాట్ బికాజ్ వి హావ్ 24 అవర్స్ పర్ డే. యామ్ ఐ రైట్? రాజు ఏమంటున్నాడంటే అతనికి అర్థమైంది 24 గంటలు ఎందుకు వాడతారో రైల్వే వాళ్ళు అని. ఎందుకంటే మనకి 24 గంటలు రోజుకి కదా. అందుకని 24 గంటల సమయాన్ని వాడతారు. అవునా? అని వాళ్ళ నాన్నతో అన్నాడు. వాళ్ళ నాన్న యెస్ యూ ఆర్ రైట్. అవును నువ్వన్నది నిజమే. ఇన్ 24-hour clock we read the time after 12 noon as 1 p.m. But in 24-hour clock we read as 1 plus 12 equal to 13 hours. మనము 12 గంటల గడియారంలో మధ్యాహ్నం 1 గంటను ఏమని చెప్తాం? అది మధ్యాహ్నం కాబట్టి 1 PM అని చెప్తాం. మన గడియారంలో PM అనేది ఉండదు. కానీ అది మధ్యాహ్నం అనేది మనకు తెలుసు కాబట్టి 1 PM అని చెప్తాం. కానీ 24 గంటల గడియారంలో 12 + 1 అంటే 13 గంటలు అని చెబుతాం. 12 గంటల ఫార్మాట్‌లో అయితే 1 PM అని చెప్తాము. 24 గంటల ఫార్మాట్‌లో చెప్పాలంటే ఆ 1కి 12 కలిపి అంటే మనం వదిలేస్తున్న 12 గంటల్ని కలిపి మధ్యాహ్నం 1 గంట అంటే 13 గంటలు అని చెబుతాం. సిమిలర్లీ we read 3 PM as 3 plus 12 equal to 15 hours. అలాగే మనము 3 PMని అంటే మధ్యాహ్నం 3 గంటల్ని 12 + 3 అంటే 15 గంటలు అని చదువుతాం 24 గంటల ఫార్మాట్లో. With 12-hour clock, the PM time is found by adding 12 hours to the time shown in the clock. మనకి మధ్యాహ్నం 12 గంటల తర్వాత PM అనేది సూచించేదాన్ని 24 గంటల సమయంలో చెప్పాలంటే ఈ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఉన్న 12 గంటల్ని కలిపి 24 గంటల ఫార్మాట్లో మనం చెప్తాం. ఇక్కడ ఒకసారి టేబుల్ ఉంది చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ 2 టేబుల్స్లో మనము 24 గంటల ఫార్మాట్లో మధ్యాహ్నానికి ముందు సమయాన్ని, మధ్యాహ్నానికి తర్వాత సమయాన్ని ఎలా చూపించాలో చూద్దాం. 1 AM అంటే ఉదయం 1 గంట అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట అని. దాన్ని 24 గంటల్లో చెప్పాలంటే దానికి 12 కలపాల్సిన అవసరం లేదు, అది AM కాబట్టి. డైరెక్ట్గా దాన్ని 1 o'clock 1 hours అని చెప్తాం, 1 గంట అని చెప్తాం. అలాగే 5 AM 5 AM అన్నా కూడా అది ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి. దాన్ని కూడా మనము AM కాబట్టి 12 కలపాల్సిన అవసరం లేదు, దాన్ని 5 hours అని చెప్తాం, 5 గంటలు. 7 AM కూడా అంతే, 7 గంటలు. AM అన్నప్పుడు మనం 12 కలపాల్సిన అవసరం లేదు. అలా ఎంతవరకు? 12 వరకు. మధ్యాహ్నం 12 అయ్యేంత వరకు, కరెక్ట్గా 12 అయ్యేంత వరకు మనం కలపాల్సిన అవసరం లేదు. 12 అయిన తర్వాత దానికి PM కదా, అప్పటి నుంచి 12 దాటితే అంటే 12 గంటల 1 నిమిషం నుంచి PM అవుతుంది, 12 గంటల వరకు AM అవుతుంది కదా. ఇప్పుడు అక్కడి నుంచి 2 PM అనుకోండి, 2 PM PM కాబట్టి దీనికి 12 కలపాలి. 2కు 12 కలిపితే 14, దాన్ని మనం 14 గంటలు అని చెప్తాం. అలాగే 6 కూడా 6 PM అంటే దానికి 12 కలిపితే 6కి
18 అవర్స్ 18 గంటలు. 9కి 12 కలిపితే 9 పిఎంకి 21 అవర్స్ 21 గంటలు. 11 పిఎంకి 12 కలిపితే 23 అవర్స్ 23 గంటలు. కరెక్ట్గా అర్ధరాత్రి 12ని మనము 12 AM అని చదువుతాం. 12 AM అర్ధరాత్రి 12 గంటలనే. 24 గంటల ఫార్మాట్లో అయితే దీనికి ఇంకో 12 కలిపితే 0 24 అవుతుంది. కానీ మనకి అప్పుడు మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాలి కదా 24 అంటే. రోజుకి 24 గంటలే కదా. 24 అయిపోతేనే 0 నుంచి మొదలెట్టాలి. కాబట్టి దాన్ని 0గా చెప్తాం. 0 గంటలు. అప్పటికి ఒక రోజంతా కంప్లీట్ అయిపోయింది. అర్ధరాత్రి 12 నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 వరకు కదా. ఈ 0 నుంచి మొదలయ్యి రోజంతా తిరిగి 24 గంటలు అంతా అయ్యేసరికి మళ్ళీ 0 వస్తుంది కదా. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ చూడండి. 12 అవర్స్ టైం టు 24 అవర్స్ టైం. 12 గంటల నుంచి 24 గంటలకు మార్చేది ఎలాగా అని. 3 PM అనింది. 3 PMకి 12 అవర్స్ కలిపితే ఇక్కడ చూడండి. 3కి 12 అవర్స్ కలిపితే ఏమొస్తుంది? నిమిషాలు ఏమీ లేవు కాబట్టి 0గానే తీసుకుందాం. 3కి 12 కలిపితే 15 అంటే 15 అవర్స్ 15 గంటలు అని చెప్తాం. అలాగే ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి. 9:30 PM. అది PM కాబట్టి 24 అవర్స్కి చెప్పాలంటే 12 కలపాలి. అంటే 9:30కి 12 గంటలు కలిపితే 30 నిమిషాలు 0 నిమిషాలు కలిపితే 30 నిమిషాలు. 9 గంటలు 12 గంటలు కలిపితే 21 గంటలు. అంటే 21 అవర్స్ 30 మినిట్స్ 21 గంటల 30 నిమిషాలు. ఈ విధంగా మనం 24 అవర్ ఫార్మాట్లో చెప్పచ్చు. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చేయండి. ఇక్కడ 12 గంటల్లో ఇచ్చిన సమయాన్ని 24 గంటల్లో ఇచ్చిన సమయాన్ని ఇచ్చారు. కరెక్ట్ దానికి మీరు జతపరచాలి. సరేనా? ఇది జతపరచండి. మెన్షన్ ద టైమ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ కన్వర్ట్ ఇంటూ 24 అవర్స్ టైం. మీ సొంతంగా మీకు నోటుకు వచ్చిన ఏదో ఒక సమయం అనుకొని 12 గంటల ఫార్మాట్లో దాన్ని 24 గంటల ఫార్మాట్లో మార్చి చెప్పండి. The departure and arrival times of the trains from Vijayawada to the various stations are given below. ఈ కింద పట్టికలో విజయవాడ స్టేషన్కు సంబంధించి కొన్ని రైళ్ల రాకపోకలు ఇచ్చినారు. రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అన్న సమయాలు ఇచ్చారు. రైట్ ద టోటల్ టైమ్ ఆఫ్ ద జర్నీ ఫ్రమ్ విజయవాడ టు డెస్టినేషన్. ఒక్కొక్క రైలు ప్రయాణించిన సమయాన్ని నమోదు చేయండి. అక్కడ రైలు వచ్చే సమయం, వెళ్ళే సమయం ఇచ్చారు. ఆ రైలు ఎంత దూరం ప్రయాణించింది, ప్రయాణానికి ఎంత సమయం పట్టింది అన్నది చేసి రాయండి వీడియో పాజ్ చేసి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటి లాస్ట్ది ప్రింట్ మిస్టేక్ ఉంది. 17 PM అని రాశారు. ఆల్రెడీ 24 అవర్స్. ఇక్కడ 17 అంటే 12 దాటింది కదా. అంటే 24 అవర్ ఫార్మాట్లోనే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ PM అని ఉండకూడదు. ఇది 17 గంటలని 24 అవర్ ఫార్మాట్లోనే ఉంది. కానీ ఈ రెండు మాత్రం 12 అవర్ ఫార్మాట్లో PM అని మెన్షన్ చేశారు. అది 24 ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయాలి ఫస్ట్. మనకి ఎప్పుడైనా సరే ఇదేమో AM లో ఉంది డిపార్చర్ టైం. ఆ రైలు రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడలో 6 గంటల 5 ఉదయం 6 గంటల 5 నిమిషాలకి బయలుదేరుతోంది. అలాగే విశాఖపట్నానికి ఎంతకి చేరుకుంటుంది? అరైవల్ టైం వచ్చేసి 12 గంటల 10 నిమిషాలు PM. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకి చేరుకుంటుంది కదా. ఇప్పుడు మనకి ఒకటి AM లో ఉంది, ఇంకొకటి PM లో ఉంది. మనం మధ్యలో ఉన్న సమయాన్ని లెక్క కట్టాలంటే రెండింటిని 24 గంటల ఫార్మాట్లోకి మార్చుకోవాలి. మనకి AM ని 24 గంటల ఫార్మాట్లో మారిస్తే అంతే కదా, అక్కడేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 6 గంటల 5 నిమిషాలు అలాగే ఉంటుంది. దీనికేం 12 కలపం. అలాగే PM అన్నప్పుడు
12 కలపాలి. కానీ ఇది 12 గంటల 10 నిమిషాలు కదా! ఇది ఇంకా 12 దాటిపోలేదు. కాబట్టి ఇక్కడేం కలపాల్సిన అవసరం లేదు. ఇది కూడా 12 గంటల 10 నిమిషాలు. ఇక్కడ 1 గంట అని దాటిపోతే మనకి 12 కలుపుకుంటూ రావాలి. ఇది ఇంకా 1 గంటకు లోపలే ఉంది కాబట్టి 12 కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ 12 గంటల 10 నిమిషాలు 24 అవర్ ఫార్మాట్‌లో కూడా. ఇప్పుడు మనకు ప్రయాణించిన సమయాన్ని లెక్కగట్టాలంటే ఈ రైలు చేరుకున్న సమయంలోంచి బయలుదేరిన సమయాన్ని తీసేయాలి. చివరి సమయం నుండి మొదలుపెట్టిన సమయాన్ని తీసేయాలి. అంటే 12 గంటల 10 నిమిషాల్లోంచి 6 గంటల 5 నిమిషాలని తీసేయాలి. తీసేస్తే 10లో 5 నిమిషాలు పోతే 5 నిమిషాలు, 12 గంటల్లో 6 గంటలు పోతే 6 గంటలు. మొత్తం 6 గంటల 5 నిమిషాలు ప్రయాణ సమయం పట్టింది. అలాగే నెక్స్ట్ తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ట్రైను విజయవాడలో 3 గంటల 55 ఏఎంకి బయలుదేరి తిరుపతికి 11 గంటల 35 పిఎంకి చేరుకుంటుంది. ఇక్కడ మనం ఏఎం నేమ్ మార్చాల్సిన పని లేదు. 3 గంటల 55 24 అవర్ ఫార్మాట్లో కూడా అది ఏఎం కాబట్టి అలాగే ఉంటుంది. ఇది పిఎం. పిఎం మనకి 11 గంటల 35 నిమిషాలు కదా! అంటే దీన్ని 24 అవర్ ఫార్మాట్లో మార్చాలంటే 12 కలపాలి. 12 కలిపితే 23:35 కదా! 23 గంటల 35 నిమిషాలు. ఇప్పుడు దీంట్లోంచి మనకి చేరుకున్న సమయంలోంచి బయలుదేరిన సమయాన్ని తీసేయాలి. అంటే 23:35 మైనస్ 3:55 కదా! ఇక్కడ మీరు చూస్తే 35 నిమిషాల్లోంచి 55 నిమిషాలు తీసేయాలి. అవుతుందా? తీసేయలేం కదా! కాబట్టి ఇక్కడ నుంచి 1 గంటని ఇటుకు దశకం తీసుకుంటాం. ఇక్కడ 1 గంట తీసేస్తే 22 అవుతుంది. 23 గంటల నుంచి 1 గంట తీస్తే 22. గంటని నిమిషాలకు దశకం తీసుకుంటున్నామంటే నిమిషాల్లోకి మార్చుకోవాలి కదా ఫస్ట్. మనకి 1 గంటకి ఎన్ని నిమిషాలు? 1 గంటకి 60 నిమిషాలు. గుర్తున్నాయి కదా, మీరు కొలతల్లో నేర్చుకున్నారు. 1 గంటకి 60 నిమిషాలు. ఇప్పుడు ఈ 1 గంటని ఇటువైపు 35 ఉంది. ఈ 60 నిమిషాలకి 35 నిమిషాలని కలిపితే 95 నిమిషాలు. దాంట్లోంచి 3 గంటల 55 నిమిషాలని తీసేయాలి. మనకి 35లో 55 పోదు కాబట్టి 23 గంటల నుంచి 1 గంటని నిమిషాల్లోకి మార్చుకొని ఈ టైంలోకి కలుపుకుందాం 60 నిమిషాలని కదా. ఇప్పుడు 5లో 5 పోతే 0, 9లో 5 పోతే 4, తర్వాత 22లో 3 పోతే 19. అంటే మొత్తం ప్రయాణ సమయం 19 గంటల 40 నిమిషాలు ప్రయాణించింది ఆ ట్రైన్. తర్వాత కొరమాండల్ ఎక్స్ప్రెస్ విజయవాడలో 9 గంటల 55 ఏఎంకి బయలుదేరి చెన్నైకి 17 గంటలకి చేరుకుంటుంది. ఈ 17 ఆల్రెడీ 24 ఫార్మాట్లోనే ఉంది. ఈ 9 గంటల 55 ఏఎం కాబట్టి దాన్ని ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏం కలపాల్సిన అవసరం లేదు. 24 అవర్ ఫార్మాట్లో కూడా 9:55. ఇప్పుడు మనం ప్రయాణ సమయం లెక్క కట్టాలంటే అరైవల్ టైం చేరుకున్న సమయం నుండి డిపార్చర్ టైం బయలుదేరిన సమయం తీసేయాలి. అంటే 17 గంటల్లోంచి 9 గంటల 55 తీసేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనకి 0 నిమిషాల్లోంచి 55 నిమిషాలు తీసేయలేము. కాబట్టి ఇక్కడ నుంచి 1 గంట నిమిషాల్లోకి మార్చుకుంటాం. నిమిషాల్లోకి దశకం తీసుకుంటాం. అంటే ఇక్కడ ముందు 16 గంటలు ఉంటాయి. 17 గంటలు 1 గంట తీస్తే ఆ గంటని నిమిషాల్లోకి కలుపుకోవాలంటే 60 నిమిషాలు కలుపుకోవాలి. అంటే 16 గంటల 60 నిమిషాలు అని. దాంట్లోంచి 9 గంటల 55 నిమిషాలు తీసేయాలి కదా. 60 నిమిషాల్లోంచి 55 నిమిషాలు తీసేయాలి. 0లో 5 పోదు. దశకం తీసుకుంటే 10. ఇక్కడ 5 ఉంటుంది. 10లో 5 పోతే 5. ఇక్కడ 5 ఉంటుంది. 5లో 5 పోతే 0. తర్వాత 16 గంటల్లో 9 గంటలు పోతే 7 గంటలు కదా. అంటే మొత్తం ప్రయాణ సమయం 7 గంటల 5 నిమిషాలు.
చేశారు కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూసి జాగ్రత్తగా చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చారు, అభ్యాసం. ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నీ చేసి తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చారు. కలెక్ట్ ద టైమ్ ఎట్ విచ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ ఫర్ దేర్ వర్క్. మామూలుగా ఉదయాన్నే బయలుదేరుతారు కాబట్టి ఏఎం అని ఇచ్చారు. అండ్ ద టైమ్ దే రిటర్న్ హోమ్ ఫ్రమ్ వర్క్. క్యాలిక్యులేట్ ద టోటల్ టైమ్ దే స్పెంట్ ఫర్ దేర్ వర్క్ ఇన్ ఏ సింగిల్ డే. ఏం చేయాలంటే మీ అమ్మా నాన్నలు అలాగే మీ స్నేహితుల అమ్మా నాన్నలు ఎవరైతే ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉదయం బయలుదేరే సమయము మళ్ళీ వచ్చే సమయం, పని నుంచి తిరిగి వచ్చే సమయం నమోదు చేసి వాళ్ళు ఎంత సమయం పాటు పని చేస్తున్నారో పట్టికలో నమోదు చేయండి అన్నారు. ఇక్కడ పేరు, బయలుదేరిన సమయం, తిరిగి వచ్చిన సమయం, వాళ్ళు ఎంతసేపు పని చేశారు. ఎంతసేపు పని చేశారో చేయాలంటే ఏం చేయాలి? తిరిగి వచ్చిన సమయం నుంచి బయలుదేరిన సమయాన్ని తీసేయాలి. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి రెండు కూడా 24 ఫార్మాట్లోనే ఉండాలి కదా, అప్పుడే మనం ఈజీగా చేయగలం. ఇవి గుర్తుపెట్టుకొని ఇక్కడ చేసిన విధంగానే ట్రైన్స్ ఎంత దూరం ఎంత సమయం ప్రయాణించేవి మీరు లెక్క కట్టిన విధంగానే ఇది ఇక్కడ కూడా లెక్క కట్టి ఈ పట్టికని పూర్తి చేయండి. సరేనా? ఈ అభ్యాసం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయండి.